పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 800 ప్రాజెక్టులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రెన్యూర్ కావాలన్న సీఎం లక్ష్యాన్ని కలిసి కట్టుగా సాధిద్దామని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్లు తయారు చేసి దేశానికి అందించే ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో నెలకొన్న బ్యాక్లాగ్స్ ను ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి జిల్లాల పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిరోధం, పెట్రోల్ బంకుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. కొన్ని జిల్లాల్లో గ్యాస్ బుకింగ్ చేసినా డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో బ్యాక్లాగ్స్ అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ తన రాజకీయ లబ్ధి కోసం కడపలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ కుట్రలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ విమర్శించారు. 5 ఏళ్ల అధికారంలో లేని పేరు మార్పు అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి అంజద్ బాషా ఆధ్వర్యంలో అమాయక యువతను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకమని, విద్వేషాలు రేపే శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతోనే పలు పంటల ఎంఎస్పీలను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రైతులకు, పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్లు కేటాయించడం దేశీయ పరిశ్రమలకు ఊతనిస్తుందని, ఇంధన దిగుమతులు భారం తగ్గుతుందని పేర్కొన్నారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్ ఆర్థిక శాఖలు సమన్వయంతో ఆన్లైన్ ఆర్థిక మోసాల విషయంలో ఓ నియమావళిని సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఫ్లాగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉయ్యూరు చాందనగర్లో గృహప్రవేశం చేసిన 3 రోజులకే ఈడే ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిని దుండగులు ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దాతల సహకారంతో ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్లు, క్యాప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అస్త్రం యాప్, ఈ పాత్ వంటి సాంకేతికత ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సాధించిన మార్పులను మరియు నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అనేక లోపభూయిష్టంగా అమలవుతోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఈ పథకానికి వినియోగించడం దుర్మార్గమన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని అన్ని డిపోల్లో బస్సుల సంఖ్యను తగ్గించి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం సమంజసం కాదన్నారు. తక్షణమే ఫిట్నెస్ ఉన్న బస్సులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్రమేపీ పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం రాష్ట్రంలో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో నేడు రేపు రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.